అరే శివ, ఇంకా తాళం పడేసినవేంద్రా, తీపో. అన్న నాకు తీయరాదే, నువ్వు తీయబో. చల్, అది ఎంతలోతున్నా చూసినావారా? అలా బీర్ సీసాలు ఉన్నాయి, గాజు వక్కలు ఉన్నాయి, నాకు దిగరాదు. అబ్బా శ్రీరామన్న, నువ్వు లైన్ వేసి అంటోళ్ళు ఆయన వస్తాడు, నీకోసమే కావచ్చు మస్తు గొప్పంగా వస్తాడు. ఇవాళ నేను చంపుతాడే. అరే శివ, పోయిందారా? అసలు అత్తగా పోవడానికి నీతోని తాళాలు తీపిద్దామని అట్లా అవద్దని చెప్పినాం. అమ్మ బాబాయ్, కాదే శ్రీరామన్న, అంత లోతాంటి గాజు వక్కలాంటి ఒక్క మాట గట్లెట దునికినవే. నేనేనా అక్కడి నుంచి దూకింది? ఏం ఆశ్చర్య పోతావు కానీ పానం మీద గత్తే ఎవరస్ట్ అయినా ఎక్కుతావు. ఇదో లెక్కనా? ఇక తాళ్ళు పట్టుకొని రా. ఈ పోరగాళ్ళకు నా మీద ఎంత ప్రేమ ఉన్నదో ఒకసారి టెస్ట్ చేస్తాను నేను. సరే రాజు. అరే శ్రీరామన్న షాక్ కొట్టినట్టున్నదిరా, అందుకోండిరా. అమ్మా శ్రీరామన్న ప్రాణాలు కాపాడినరా మనం. అరే ఇలా హాయిగా వండుకుంటా, ఒక మనిషి ప్రాణాలు కాపాడిండ్రు ఇవాళ. కాపాడినారు, లేరైతే నేను చచ్చిపోతున్నా. థ్యాంక్స్ రా మీ అందరికి. పోదాం పని. అరే మామ, నీకు మన 5th క్లాస్ సౌందర్య గుర్తున్నదా రా? ఏ గావెందుకు గుర్తులేదురా, మన క్లాసులోనే సూపర్ ఫిగరు. మరి మనం చిన్నప్పుడు హైదరాబాద్ జూ పార్క్ పోయినాం, అది గుర్తున్నదా? ఏ గదెందుకు గుర్తులేదురా, ఏనుగుల్ని చూసినాం, జింకల్ని చూసినాం, సింహాలను చూసినాం, అడవిలుండే జంతువులను అన్ని చూసినాం కారా అన్నే. ఇవన్నీ గుర్తున్నాయి కానీ నేను నీకు మొన్న 1000 రూపాయలు ఇచ్చిన, అది గుర్తులేదా అర నీకు? హలో అరే హలో, చనిపోతుందిరా. అరే ఏం శ్రీరామన్న కదా డల్లుగా ఉన్నావు? ఏం లేదురా శివ, మొన్న మా ఫ్రెండ్ గాడు పాంగర్ చచ్చిపోయాడు. ఓ అవునా అన్న, ఎక్కడ గడిచింది? ఇక్కడ కనుబొమ్మ మీద కరిచిందిరా. ఇంకా నయమన్నా, జర కిందికని కడితే కన్ను పోవు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అవునన్న నిజమే. అక్కడ మనిషే చచ్చిపోయి బాధపడతా అంటే జర్రైతే కన్ను పోవు అంటారా? ఏం తెలుగు ఈ పన్ను రుచే లేదు, దీనికోసం లొల్లి పెడతారా? రాండి. ఆకాయ మనం సిరిసాగం తింటే అయిపోగారా, అటు తిన్నాడు సప్పుడు పోయిండు. ఏమైందిరా డల్లు ఉన్నావు? ఏం లేదురా, నిన్న మా గర్ల్ ఫ్రెండ్ని కలవడానికి పోయినా. నడిపించుంటావులే, ఏమైందిరా? పోంగానే కౌగిలించుకున్నారా. మామూలుని కాదురా, రసికొనివే. ఆడి వరకు మంచిగానే ఉన్నదిరా, నేను దాన్ని కౌగిలించుకున్నానా, అది వెంటనే లేచి అబ్బశ్రీ నువ్వు నన్ను కౌగిలించుకుంటే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కౌగిలించుకున్నట్టే ఉన్నదన్నదిరా, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కౌగిలించుకున్నట్టే ఉన్నదన్నదిరా. అందరికి లవర్ ఉన్నారా, నాకు ఒక్కనికే లేరు వచ్చి. అరే అలేకే చిట్టి పికిల్స్ నాకు 2 కేజీలు తెప్పి, నీకు అమ్మాయి సైడ్ చెప్తా వెంటనే. బాగా ఎక్స్పెన్సివ్ రా. ముష్టి పచ్చళ్ళే నువ్వు తేయలేకపోతున్నావు, నీకు అమ్మాయి కదా నన్ను బతుకు కెరియర్ మీద ఫోకస్ చేయాలి. ఏం బతుకురా అనేది.
దమ్మాయి ఇగ బతుకానమ్మా